హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ధరణికోట గ్రామం అమరావతి నియరెస్ట్లో ఉన్నాము. ఇక్కడ శానర్జీ కంపెనీ ఉంది. శానర్జీ 6 సూపర్ వేయడం జరిగింది. ఈరోజు ఫీల్డ్ విజిట్ కోసం ఇక్కడికి వచ్చాను. మైండ్ బ్లోయింగ్. చెట్టు హైట్ పెరిగింది, కాయ బాగుంది, లావు కాయ, కోతకూలు తగ్గిద్ది, తెగుళ్ళు చాలా తక్కువ, పండుగ సమస్య అస్సలు లేదు, కొమ్మ తెగులు అస్సలు రాలేదు. కింద కాయల వరకు కూడా ఎక్కడా కూడా ఒక చుక్క మచ్చ కూడా లేదు. రైతు తెగులు మందులు కూడా ఎక్కువ పిచికారీ చేయలేదని చెప్తున్నాడు. అత్యద్భుతమైనటువంటి వైరస్ రకాలను రూపొందించినటువంటి శానర్జీ సంస్థ మరొక వినూత్నమైన నూతన వెరైటీ 100కి 100 వైరస్ టాలరెన్స్ రకాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. ఇది లావు రకము, ఎత్తు పెరిగే రకం. ప్రతి చెట్టు 10 నుంచి 12 బ్రాంచీలను కలిగి ఒక్కొక్క బ్రాంచ్కి విపరీతమైనటువంటి కాయలతోటి చూస్తున్న రైతులను ఆకర్షిస్తుంది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకాన్ని వచ్చే సంవత్సరం తమ పొలాల్లో కూడా నాటుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. కుమ్మడోళ్ళు వీరాంజనేయులు, ధరణికోట అండి మాది. శానర్జీ 6. ఎంత అండి ఇది విస్తీర్ణం? ఎంత? అరెకరం అండి. అరెకరం. ఎన్ని ప్యాకెట్లు నాటారు? 7 ప్యాకెట్లు తీసుకెళ్ళామండి. ఎక్కడ చూసారా లేకపోతే మీరు ఓన్గా తెచ్చుకున్నారా? మేము కొట్లో కొనుక్కొచ్చాము. ఎక్కడ తీసుకున్నారు? అమరావతిలో తీసుకున్నారు. ఆంజనేయ ప్రసాద్. ఇంతకుముందు ఎక్కడ చూడాల? ఎక్కడ చూడాల. ఏడే కొత్తగా మరి ఎట్లా వేశారు చూడకుండా? మాకు మందులు కొట్టి ఆయన పరిచయం. మందులు కొట్టి ఆయన నమ్మకం మీద మీరు తీసుకున్నారు. నమ్మకం మీద ఇచ్చాడు. ఎట్లా ఉంది? బాగానే ఉంది. హైట్ పెరిగింది. దీనిలో ప్లస్ ఏందో మైనస్ ఏందో చెప్పండి. మైనస్ ఏం లేదండి, ప్లస్ అంతా బాగానే ఉంది. మైనస్లు అయితే లేవు. ఇప్పుడు మీకు సరిపోని ఉంది. ఇంకా ఇతర రకాలు కూడా పెట్టారుగా, వాటికి ఆర్మూర్ పెట్టాం. దానికి దీనికి కంపేర్ చేస్తే దాని మీద బెటరే అంటారు. కాయ కోయటానికి కూడా జనం తక్కువ పడతారు, లేబర్ ఖర్చు తక్కువ, పడిపోవాలి కూడా పట్ల తాలు శాతం కూడా ఏం లేదు. ఇంత చెట్టు అయినా కూడా, ఇంత చెట్టు అయ్యి ఇంత గుబురు అయినా కూడా కింద కాయలు కూడా తాలుకి కనపడాలి. బాగానే ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖు నాటుకున్నారు. సెప్టెంబర్ 6వ తారీఖు నాటాం. దీనికి ఎరువులు కానీ, ఎరువు ఏం లేదు, గొర్రెపెంట కట్టేయటం కానీ, మొత్తం బలం ముందు కట్టలే. 6 కట్టలు పెట్టారు. 6 కట్టలతోనే. అదే చేను ఎప్పుడు నల్లగా ఉంటుంది. నల్లగా ఉంటుంది, బలం తక్కువ తీసుకుంటుంది. నారు మడి కాడి నుంచి నల్లగా ఉంటుంది మొక్క ఎప్పుడు నల్లగానే ఉంటుంది. చెట్టు హైట్ పెరుగుతుంది, బలం తక్కువ తీసుకుంటుంది. ఎన్ని తళ్ళు పెట్టారు ఇప్పటికి? 3 తళ్ళు పెట్టారు. 3 తళ్ళు పెట్టారు. పర్వాలేదు, నీళ్ళు తళ్ళు కూడా తక్కువే, కానీ మంచి కాపు వచ్చింది. ఏమాత్రం అవుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు? ఎకరం మీద 12 గంటలు 13 గంటలు అయితే చివరికల్లా 22, 25 దాకా. ఇంకా పైన పోత పిందె ఉంది. ఫైనల్గా 25 దాకా అవ్వచ్చు. తెగుళ్ళు లేవు. నల్లి తట్టుకుంటే తెగుళ్ళు లేదు. నల్లి తట్టుకుంది, తెగుళ్ళు తక్కువ. కొమ్మ తెగులు అట్లా ఏమైనా వచ్చినాయి అప్పుడు? ఏమన్నా మనకు ఫస్ట్ లో కొమ్మ తెగులు వచ్చింది కదా, కొన్ని రకాలకి వచ్చిందా? ఇక్కడ కూడా ఇక్కడ మా ఏరియాలో తక్కువ. అసలు ఏ రకానికి వచ్చింది మనకి లేదు. పండుగ కానీ కొమ్మ తెగులు కానీ ఏమీ లేవు. ఆయన తెగులు మందులు మీరు ఎక్కువ ఏమైనా కొడుతున్నారు? తెగులు మందు ఏం కొట్టాలి. పోయినసారి లాస్ట్ సారి ఏమైనా తెగులు మందు ఏం కొట్టారు? కాయలు తాలుగాయలు కాకుండా కానీ అసలు ఏమి? అమిస్టార్ కానీ, అమిస్టార్ టాప్ కానీ, అవి కానీ, ఎరగాని కానీ, లోనా కానీ ఎక్కువ ఏం వాడతారు మరి మీరు? ఎక్కువ దోమ కొడతారు. తెగులు మంది అంటూ నువ్వు వాడవు ఇంతవరకు? వాళ్ళ మెద్దనం మందులు వాడాల్సి వచ్చింది. ఓకే. కానీ కొట్టుకుంటే మంచిది కదా, తాలుగాయలు కాకుండా ఉంటాయి కదా. లేవు కాబట్టి అసలు మనకి దాని అవసరం రాలా. ఉందనుకోండి దానికి ఉపయోగం, మనం లేకుండా ముందుగా లేదు కాబట్టి దాని అవసరం మనకు రాలా. వచ్చి దాని అవగాహన పెట్టుకుని అంటే దాని వల్ల నీకు పెట్టుబడి కూడా తగ్గింది. మామూలు మందులు కొట్టేది కూడా. నమస్కారం అండి, నేను మీ శివకుమార్, సినర్జీ సీడ్స్ నుంచి. దాదాపు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన గోవర్ధన్ రెడ్డి గారితో మళ్ళీ వాళ్ళ ఛానల్లో ప్రత్యక్షమవుతున్నాను. థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు. మీ లాస్ట్ టైం మన వీడియో చాలా సక్సెస్ అయ్యి దాదాపు 60,000 వ్యూస్ వచ్చాయి. సో ఈసారి ఇంకా మరింత జరిగి ఇంకా పెరగాలని చూస్తున్నాం. ఇది ఇంకా బాగా వస్తుందండి. ఇది మైండ్ బ్లోయింగ్ అండి. సో మనం ఇంకొక మంచి అద్భుతమైన వెరైటీతో వచ్చాము. లాస్ట్ టైం మనం సినర్జీ 5 మీద వీడియో తీసాం, NRI కాలేజ్ వెనకాల, చాలా మందికి తెలుసు అది. బట్ ఇప్పుడు మనం వచ్చేసేసి ధరణికోటలో ఉన్నాం, అమరావతిలో. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు డేట్ కూడా వచ్చేసి 21 జనవరి 2025.
ఇది సినర్జీ 6 సూపర్ అండి. దీని పేరే సూపర్. అందరు అనేది ఏంటంటే దీన్ని చూడగానే సూపర్గా ఉంది అంటే దీని పేరు సినర్జీ 6 సూపర్ పెట్టాము. అక్కడ టోటల్ తీసుకెళ్తున్నాం. ఇంత లోడ్ చూడొచ్చు, చాలా బాగుందండి. సినర్జీ 6 ఆల్రెడీ మన దగ్గర మంచి వెరైటీ ఉన్నది, కానీ దానికన్నా ఇది ఇంకా విగరస్గా, కాపు చిక్కగా, ప్లస్ వెయిట్ ఎక్కువ రావడం, తాలు తక్కువ రావడం, డిసీజ్ కూడా చాలా తక్కువ రావడము. సో వీటన్నిటిని మాడిఫికేషన్ చేసి సినర్జీ 6 సూపర్ తయారు చేస్తాం. మీరు ఇంతకుముందు 6 చూసుంటారు కదా, సో 6 సూపర్ తయారు చేస్తాం ఇది. అలాగే 5లో కూడా 5 సూపర్ తయారు చేస్తామండి. 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం సినర్జీ 6 టోటల్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఇక్కడ దగ్గర ఇక్కడ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు ఉంది, చూశాను. అన్నిట్లలో ద బెస్ట్ ఉందండి వెరైటీ. విగర్గా కానీ, హైట్ కానీ, కాపు కానీ, సైజ్ కానీ, కలర్ కానీ, అసలు రోగాలు అనేది పదమే లేదండి దీంట్లో. ఇంకా వేరే తెగుళ్ళు కూడా లేవండి దీంట్లో. మామూలుగా ఈ లీఫ్ చూస్తే ఇంత డార్క్ లీఫ్, ఈ విగర్ ఒక మల్లె తోటలాగా ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అసలు ఏం తెగులు కానీ ఏం కానీ లేవు. అలాగే మీరు ఇంకా చూడొచ్చు, ఇదంతా ఏరియా చాలా తంతె పోసుకున్నది. మీరు కాపు కూడా చూడొచ్చు. ఇది సెకండ్ తంత. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఒక 35 క్వింటాలు ఉన్న వాళ్ళు వచ్చేవారు, చాలామంది చూస్తున్న వాళ్ళు 35 ఉందంటున్నారు. అండ్ నా అష్యూరెన్స్ ఏంటంటే కంపెనీ నుంచి, ఇది మీరు మార్చ్ ఏప్రిల్లో వచ్చి చూసినా కూడా ఇలాగే నిగనిగలాడుతుంది. ఎందుకంటే మన సినర్జీ సీడ్స్ అంటేనే వైరస్ టాలరెన్స్ వెరైటీలు ఉంటాయి, ఎన్ని రకాలు. అంటే ఎండ ఎక్కువ ఉండా కూడా ఇలానే ఉంటుంది, ఎండకు కూడా ఇది క్వాలిటీ తగ్గకుండా. అందుకోసం మేము ఏమంటామంటే హీట్ సెట్ వెరైటీ, అంటే హీట్ సెట్ వెరైటీ. ఎండలో కూడా తట్టుకొని ఫ్లవర్ డ్రాప్ కాకుండా మనకు కాపు వస్తుంది. సేమ్ మళ్ళీ ఇదే పొలంని మన మార్చ్ ఎండింగ్లో మళ్ళీ ఒక వీడియో తీద్దామండి. మనం కలిసి తీద్దాము నెక్స్ట్ విజిట్లో. కంపల్సరీ అందరికీ మార్చ్ ఎండింగ్లో కూడా కాయ ఎలా ఉంది, అండ్ దీంట్లో మళ్ళీ కాపు ఎలా ఉంది, విగర్ ఎలా ఉంది, వైరస్ ఎలా తట్టుకుంది చూద్దాం. రోడ్ సైడ్ ఫీల్డేనండి, చాలామంది చూడొచ్చు. మీరు కూడా వచ్చి ధరణి కోటలో ఉంది. ఆంజనేయులు గారు వేస్తారు రైతు, కాలువ ఎంబడే దీంట్లో. సో ఎలా అనిపించింది సినర్జీ 6 సూపర్? ఎవరు లైవ్గా చెప్పలేరు, నాకైతే నమ్మకం మా కంపెనీ ఈ వెరైటీ మీద. సో చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో చూడొచ్చు మీరు. మినిమం 100 ఎబోనే ఉంటాయండి, తక్కువ అయితే ఉంటాయి మనకి. చూడండి ఇంకా ఓపెన్ చేస్తాం, గింజలే ఉన్నాయి మనకి. సినర్జీ 6 సూపర్ ఈ సైజులో ఇన్ని గింజలు ఉంటే కాటాలు కూడా బాగుంటాయి. ఇంకొకటి చాలా మేజర్ విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న లేబర్ షార్టేజ్ బాగా ఉంది కదా. ఈ లేబర్ షార్టేజ్లో ఇది దాదాపు ఎంత 5 మాత్రమే కోసేయగలుగుతారండి ఒక కింట. 5 అయితే ఈజీగా కదండి, 5 కలిసి ఒక కింట ఈజీగా కోస్తారు. జనరల్గా అయితే 6, 7, 8 మంది కూడా పట్టే వెరైటీలు ఉన్నాయి. బట్ మన ఈ వెరైటీ 5 తోటే ఒక కింట కోసేయగలుగుతారు. ఇది పైన తంతి కూడా గట్టి తంతి వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, ఈ తంతే వస్తున్నది. ప్లస్ ఇంత విగరస్లో కూడా ఇంత కప్ అయినా కూడా గాలి ఆడకపోయినా కూడా లోకల్ చెట్టుకు కూడా ఎక్కడ కానీ మచ్చ కానీ ఏది కానీ లేదండి. తాలు అనేది సమస్య లేదు. ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము, ఈ సంవత్సరం కూడా. మేజర్గా మనం ఏంటంటే ఈ తాలు ఇవి తట్టుకోవడానికి, తూకాలు ఎక్కువ రావడానికి, ప్లస్ హై వైరస్ని తట్టుకోవడానికి. ఈ సంవత్సరం కొంచెం వైరస్ తక్కువ ఉంది, లేదు అంటే దీని ప్రతాపం తెలిసేది ఇప్పటికీ. సో మనకేంటంటే ఇది వైరస్లు ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంది, కానీ చాలా ఎక్కువ లెవెల్లో వైరస్ వస్తే మాత్రం ఇది ఒక్కటి నిలబడుతుందండి. ఎందుకంటే దీంట్లో చాలా రెసిస్టెంట్ పవర్ ఉంది. అలాగే దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఈ కొమ్మ చూస్తే మనము ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డదండి. ఇంత లోడ్ ఉన్నా కూడా మీరు చూడొచ్చు, ఏ కొమ్మ చూసినా ఈ కొమ్మ కూడా చూడండి, ఇక ఇంత ఉన్నా కూడా ఎక్కడ కూడా పడిపోవట్లేదండి. ఇట్లా కొమ్మ వంగడం అనేది సమస్య లేదు. వేరే కొన్ని రకాలలో ఎలా ఉంటాయంటే అండి, దాంట్లో కొంచెం కాపు కాయంగానే వచ్చేసి నేలకు తగులుతాయి, నేలకు తగి ఫంగల్ వచ్చేసి తాళ్ళు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ కొమ్మ చూస్తే ఎంత స్ట్రాంగ్ ఉందండి, ఎంత లోడ్ ఉన్నా కూడా కొమ్మ వంగట్లేదు దీనికి. సో కింద తగిలే ఛాన్స్ లేదు. అండ్ మనకి ఏంటంటే తాళ్ళు శాతము 0 అని చెప్పచ్చు దీంట్లో. సో ఇది లాస్ట్ ఇయర్ మా ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న రైతులు కూడా అదే చెప్తున్నారు, దీని కొమ్మ చాలా స్ట్రాంగ్ ఉందండి అని చెప్తున్నారు. అండ్ అదే లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది దీంతో. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటానా, మొదలు కూడా స్ట్రాంగ్ అయింది, దానివల్ల వేరు వ్యవస్థ కూడా స్ట్రాంగ్గానే ఉంది. మొదలు కూడా చాలా ఉంది, పక్కన స్టెమ్ములు కూడా వచ్చినాయి 10-12 వరకు. అయినా కూడా ఈ హైట్లో ఉంది, 4 ఫీట్లో ఉంది. ఎంత కలవడండి దీంట్లో ఒక జెనెటికల్గా ఏం మాడిఫై చేశారంటే, ఇది వేరు వ్యవస్థ అనేది చాలా లోపలికి వెళ్ళేసి మనకి కొమ్మల బ్రాంచెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుందండి దీన్ని. సో అది ఎదిగిన తర్వాత దీంట్లో కాపు అనేది విపరీతంగా వస్తుంది. దాంతో మేము చెప్తున్నాం ఏంటంటే దీంట్లో వంగదు, ఇది చెట్టు ఎంత లోడ్ వచ్చినా కూడా వంగదు, ప్లస్ కింద తాకదు. దాంతో తాలు శాతం కూడా తక్కువ ఉంటుందండి. సో విగరస్ ఎక్కువ ఉండట్లో ఏంటంటే ఎన్ని డిసీజ్ ప్రెషర్స్ వచ్చినా కూడా బాగా తట్టుకుంటుందండి దీంట్లో. సో మామూలుగా చేసినా కూడా దీంట్లో మంచి ఫలితాలు పొందొచ్చు మనం.
100% వైరస్ టాలరెన్స్ కదండి ఇది, 100% పక్కా రైతులు చెప్పుకోవచ్చు. 100% వైరస్ టాలరెన్స్. దోమల స్ప్రేలు కూడా తక్కువ పడతాయి. దీంట్లో ఇప్పుడు మామూలు దాంట్లో అయితే మీరు వారానికి ఒక్కసారి స్ప్రే చేస్తారో లేదంటే నెలలో ఒక 4 సార్లు చేస్తే 5 సార్లు చేస్తే దీనికి 2 సార్లు 3 సార్లతోటే సరిపోతుంది మీకు. మేము వారానికి 2 రోజులు 1000 తోటలలో ఇదే చాలా బాగుంది అంటున్నాం కదా. సో దీంతో పాటు దీని పక్కనే ఉన్న పొలం కూడా చూద్దాం, వేరే కాంపిటీటర్ వెరైటీ, దానికి ఇది ఎలా ఉందో. చాలా మంది ఏంటంటే మన వెరైటీ ఒకటి బాగుంది కదా మనం చూపించేసేసుకుందాం అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఉన్న అన్ని ఏరియాలలో మనం ద బెస్ట్ ఉన్నాం అనేది చూపెట్టడానికి ఇప్పుడు నేను మీకు అక్కడ చెప్పినట్టు అక్కడ మనకి మధ్యలో మనం చూసాం కదా తోట విగరస్. నేను ఈ చుట్టుపక్కల ఏరియాలో అన్నిటికన్నా ద బెస్ట్ ఉందని చెప్తున్నాను. సో ఇది ఇంత విగరస్గా ఉంది కదా భాస్కర్ రెడ్డి గారు, ఇదేం వెరైటీ అండి? సినర్జీ 6 సూపర్. అవునా? సో ఇంత విగరస్ ఉంది కదా, పక్కనే కాంపిటీటర్ వెరైటీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఏదో కాంపిటీటర్ వెరైటీ అండి. దీన్ని చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందో. అసలు విగర్ కు దానికి దీనికి అసలు కంపారిజన్ ఉందా అండి భాస్కర్ రెడ్డి గారు? ఈ ఆశయం చూసి ఈ చేను చూడలేకపోతున్నా. అది తంచె కానీ మీకు పైపాటు కానీ ఆ నల్లదనము అది ఎలా ఉందండి అక్కడ దాన్ని? సో ఇక్కడ ఎలా ఉంది చూస్తే అసలు దానికి దీనికి వ్యత్యాసం లేదు. అది ఆల్రెడీ 30 గంటలు కాసింది చేను. ఓకే, లెక్క లేకుండా అవుతుంది నా ఎస్టిమేషన్ 30. క్వాలిటీ కూడా దానికి దీనికి చాలా నల్లదనం తోట విగరు మందులు గింజలు వేసి పెయింటింగ్ చేస్తే